ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. ఉదయకాల సంబంధం మీ అందరికీ కూడా శుభాభివందనాలు. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం, సింహాసనాసీనుడైన వానికి గొర్రె పిల్లకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. దేవునికి స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించేవారిగా మన జీవితం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంత దీవిస్తాడో తెలుసా? అందుకే నీ జీవితం ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు ఎప్పుడు దేవునికి ఆరోపించేవారు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ఘనపరచగూడిన ఒక స్త్రీ గురించి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆ స్త్రీ యొక్క అనుభవం ఏంటంటే, ఆమె ప్రశస్తమైనటువంటి అత్తరుబుడిని తీసుకొని పగలగొట్టి యేసు ప్రభువారిని అభిషేకిస్తూ వచ్చిందండి. నేను అందుకని ప్రభు నా కొరకు సర్వమును దారబోయటానికి సిద్ధముగా ఉన్నాను అని తెలియపరచడం కోసం యేసుప్రభు వారి దగ్గర ఈ అత్తరుబుడ్డిని పగలగొట్టి యేసుప్రభు వారి యొక్క పాదాల మీద పోసింది. అందుకే వాళ్ళు అన్నారు, ఎంత విలువైన అత్తరుబుడ్డి పగలగొట్టావు అని శిష్యులు వెంటనే సనగటం మొదలుపెట్టారు. ఈమె యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభువు కంటే నాకు విలువైన వారు ఎవరున్నారు? కనుక నీవు నా కొరకును లోకమంతటి కొరకును నా జీవితమును గొర్రె పిల్ల వలె సమర్పించుకొని ఉన్నాను. చూడండి, తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంది. నీవే నా రాజువి, నీవే నా సృష్టికర్తవి, నీవే నాకు సమస్తము నువ్వే కనుక అనుకొని ఏమని చేసిందంటే, ఇంతకంటే విలువైనది ఆమె జీవితంలో విలువైన దాన్ని ప్రభుకి ఇచ్చి ప్రభుని ఘనపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు దేవుడికి ఆరోపిస్తూ వచ్చింది. ఈరోజు దేవుణ్ణి విలువగా ఎంచుకున్న వ్యక్తికి లోకంలో అంత విలువ తక్కువగా కనపడుతుంది. నేను మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. హోసన్నా మినిస్ట్రీస్లో దైవజనులు రమేష్ గారు మార్కాపురంలో సేవ చేస్తున్న దినాల్లో అక్కడ ఒక అనుభవం ఏంటంటే, హోసన్నా మినిస్ట్రీస్లో ప్రతి నెల సేవకుల కోడికలో దశమ భాగాలు తీసుకొచ్చి మినిస్ట్రీలో దైవజనులకు అప్పగిస్తూ వస్తారు. అట్లా చేస్తున్న సందర్భాల్లో అక్కడ డేవిడ్ గారని తను ఆ ఆర్థిక లావాదేవీలన్నీ చూస్తుండేవారు. అయితే ఆ సేవకుల సదస్సుకు వెళ్ళినప్పుడు దశమ భాగాన్ని కవర్లో పెట్టి దైవజనులకు అప్పగిస్తున్నప్పుడు ఈ యొక్క దైవజనుడు రమేష్ గారు ఒక మాట అడుగుతూ వచ్చారంట. కేవలం దశమ భాగమేనా, ఇంకేమైనా మన దగ్గర ఉన్నాయా అంటే, మన దగ్గర ఖర్చులకి వాడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి అన్నప్పుడు, అవి కూడా తీసుకొచ్చి ఆ కవర్లో పెట్టించేసి అన్నప్పుడు, మరి ఛార్జీలకు ఎట్లా అని అడిగారంట డేవిడ్ గారు. అప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఛార్జీలకు మాత్రం ఉంచుకొని మిగిలిందంతా ఆ కవర్లో పెట్టేసి ఇచ్చేయమని చెప్పినప్పుడు వారు మొత్తం ఇచ్చేసి బయలుదేరారు. అయితే చూడండి, మరి ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు మరి టికెట్ లేని పరిస్థితుల్లో ట్రైన్ ఎక్కారు. అక్కడి నుంచి ఆటోలు ఇంటికి వెళ్ళాలనే ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు నిజంగా చూడండి, దేవుడు ఎంత అద్భుతకరుడు అంటే, ఆ రైల్వే స్టేషన్లో ఒకతను వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, ప్రార్థన చేయించుకొని వెళ్దామని. ఆ రైల్వే స్టేషన్లో అతను ఎదురు చూస్తున్నటువంటి అతను, ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రార్థన చేయించుకొని ఒక పెద్ద కవర్ చేతిలో పెట్టాడంట. పెద్ద కవర్, పెద్ద అమౌంట్. చూడండి, దేవుని కొరకు మనము ఎప్పుడైతే క్రయం చెల్లించేవారు ఉంటామో, మిక్కిలి విలువైన దాన్ని దేవుణ్ణి ఎంచుకొని దేవుడు విలువైన వాడిగా భావించుకొని, ఎప్పుడైతే విలువైనటువంటి నీ యొక్క జీవితంలో విలువైన దాన్ని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడతావో, అప్పుడు దేవుడండి నిన్ను కూడా విలువగా చూస్తాడు, నిన్ను కూడా ఘనంగా చూస్తాడు, నిన్ను కూడా గొప్పగా చేయటం ప్రారంభిస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు, నీకు ఘనత తీసుకొస్తాడు. నీకేది తక్కువ కాకుండా నీ ప్రతి అక్కర కూడా తీర్చి నేను అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా చేసుకుంటూ వస్తాడు. నీకు సమస్యలు అనేది లేకుండా, నీకు కొదవలు అనేది లేకుండా, నీ పరిస్థితులన్నీ చక్కబరిచి నీ యొక్క అక్కర్లన్నీ తీర్చి దేవుడు నిన్ను అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా ఉంచి బలపరిచి స్థిరపరిచి దీవెనకరంగా చేసుకుంటూ వస్తాడు. అందుకనే నీ జీవితంలో అన్నిటికంటే మిక్కిలి విలువైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారని నువ్వు ఎంచుకో. అందుకే యేసు ప్రభువారు చెప్తాడు, ఈమె నా భూస్థాపన నిమిత్తం, ఈమె ఈ విక్కిలి విలువైనటువంటి అత్తరుబుడ్డిని పగలగొట్టింది. ఇప్పుడు ఈ అత్తరుబుడ్డి దేనికి అంటే, భూస్థాపన సమయంలో దాన్ని వాడతారా? అవునండి, భూస్థాపన చేసేటప్పుడు
మనుషుల మీద తీసుకొచ్చి అత్తరు చల్లుతూ ఉంటారు చూసారా. ఈమెం చేసింది, భూస్థాపనప్పుడు తీసుకురావాల్సిన అత్తరబుడ్డిని ఇప్పుడే తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పోసేసింది. అందుకే యేసుప్రభు వారు అంటాడు, ఇది నా భూస్థాపన నిమిత్తం అనుకోండి. మీరు ఏమన్నాడు? ఇది నా భూస్థాపన నిమిత్తమై ఆమె విలువైనటువంటి అత్తరబుడ్డి తీసుకొచ్చి నా పాదాల మీద పోసింది కనుక నన్ను విలువగా ఎంచుకుంది, నన్ను ఘనంగా ఎంచుకుంది, నన్ను సన్మానించింది, ఈమె చేసింది ప్రశంసించదగినది అంటున్నాడు. ఈ భూమి మీద ప్రశంసించదగిన పని ఏంటంటే నీవు దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి మహింపపరచడం. నీ జీవితంలో నీకు దేవుడిచ్చిన సమృద్ధిలో నుంచి దేవుణ్ణి ఎంతవరకు ఘనపరుస్తావో అంత ఘనపరచు. అప్పుడు దేవుడు నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు. నీకు ఇచ్చిన దాంట్లో సంకుచితంగా భావించుకొని ఎట్లా తినాలి, ఎట్లా బ్రతకాలి అని దేవుడిచ్చిన దాన్ని నువ్వు అలానే బిగబట్టుకొని ఎప్పుడైతే కూర్చుంటావో ఆ బిగబట్టినంత కాలం నీ బ్రతుకులో ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు, సమృద్ధి ఉండదు. దేవుని కొరకు సమర్పణతో క్రయం చెల్లించి దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించాలి అనే ఉద్దేశంతో దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నుంచి దేవుని ఘనపరచాలనే ప్రయత్నం నువ్వు ఎప్పుడైతే చేస్తావో, దేవునికి ఘనత రావాలని ఎప్పుడు కోరుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు. ఉదయకాల సంబంధం అట్టి రీతిగా మన జీవితాలు ఉండేలాగా దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తున్నామయ్యా. మా జీవితంలో మేమేమి కలిగి ఉన్నామో ఆ కలిగి ఉన్న ప్రతి దాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరచడం మాకు నేర్పించండి. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుభవం నేర్పించండి, ఆశీర్వదించండి, దీవించండి, సమృద్ధితో నింపై బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.